అసంపూర్తి పనులతో అవస్థలంట. రామాంజనేయ నగర్లో ప్రయాణ పాటలు. సో నిజంగా ఇది గౌతమ్ నగర్ డివిజన్ రామాంజనేయ నగర్లో ఈ ప్రజలకు మాత్రం చాలా అవస్థలు పడుతున్నారు. అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఏ పనులు చేపట్టినా నెలల తరబడి జరుగుతూనే ఉంటాయి. ఆరంభంలో ఉన్న చురుకుదనం పూర్తి చేయడంలో కనిపించదు. ఎందుకుంటుంది? ఆరంభంలో వాళ్ళు ఫోటోలు దిగుతారు, సో అప్పుడు పేపర్లు వస్తాయి, ఆరంభం ఉంటుంది. తర్వాత ఎందుకుంటుంది అది? ముఖ్యంగా పనులు ఎలా జరుగుతున్నాయో, ఎక్కడ ఆగిపోయాయని పట్టించుకునే నాదుడే లేడని ఆరోపణలు వస్తున్నాయి. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని రామాంజనేయ నగర్లో సుమారు 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అంతర్గత రోడ్డు నిర్మాణం పనులు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. దీంతో అటుగా రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాళ్లు తేలి నరకప్రాయంగా రామాంజనేయ నగర్లో 4 గల్లీలు, 3 ప్రధాన మార్గాలు, సుమారు 150 ఇళ్లు ఉంటాయి. కాలనీలోని మార్గాలు ఛిద్రమైపోవడంతో ఏడాది క్రితం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించారు. కానీ నేటికి పూర్తి కాలేదు. ఇటీవల వర్షాలకు రోడ్లు మొత్తం ఛిద్రం కావడంతో గుంతలమయమై రాళ్లు పైకి తేలాయి. దీనికి తోడు ఎగువ ప్రాంతంలో అయిన మహీంద్రా హిల్స్ నుంచి నిత్యం ఊట నీరు కిందికి పారుతుండడంతో ఆ మార్గంలో ప్రయాణించాలంటే నరకప్రాయంగా మారింది. రామాంజనేయ నగర్ నుంచి అన్నపూర్ణ సొసైటీ, హిల్ టాప్ కాలనీ, జేఎల్ఎస్ నగర్ వెళ్లే మార్గం నరకప్రాయంగా మారింది. వాహనాలు ఆ మార్గంలో చేరుకోగానే మరమ్మతులకు గురవుతున్నాయి. రోడ్లపై గుంతలు ఏర్పడి వాటిలో వర్షపు నీరు చేరింది. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో స్థానికుల ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు సమన్వయం చేసుకొని రోడ్ల నిర్మాణం త్వరతగిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తాం. దివ్యజ్యోతి ఏఈ జిహెచ్ఎంసీ అంటారు. మేడం ఒక్కసారి మీరు ఆలోచించరు, త్వరలోనే పూర్తి చేస్తామంటారు. యాక్చువల్గా ఇక్కడ సంవత్సరం అని వచ్చింది, కానీ సంవత్సరం కాదు, ఇంకా ఎక్కువ రోజులు అయింది. నేను కూడా అక్కడ ప్రత్యేకంగా చూసిన. పాపం వాళ్ళు బోనాల పండుగ జరుపుకోవాలన్నా ఇదే రాళ్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయి బోనాల పండుగ చేసుకున్నారు. నిత్యం అక్కడ నుంచి నీళ్లు బారుతున్నాయి, రాళ్ళన్నీ పైకి తేలినాయి. ఆలోచించండి మేడం, వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులకు ఓట్లు వేస్తారు కదా, వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి పన్ను కడుతున్నారు కదా, మరి వాళ్ళకు మంచి చేసే బాధ్యత అధికారుల పైన, ప్రజాప్రతినిధుల పైన ఉంది కదా. కొంచెం ఆలోచించండి. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని రోడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గుత్తేదారులకు ఆదేశాలు జారీ చేశాం. రామాంజనేయ నగర్లో రోడ్డుకు సంబంధించి కొంత సాంకేతిక కారణం వల్ల పనులు నిలిపివేశాం. స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారుల సూచన మేరకు రోడ్ల పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామంటారు. చెయ్యరు మేడం, పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కాలనీ వాసులు కూడా మాకు కూడా ప్రత్యేకంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇగో ఇట్లా రాళ్ళు దేలుంటాయి అల్లకెళ్ళి. మొన్న బోనాల పండుగ అల్లకెళ్ళి అదే ఇక వర్షం వచ్చిందంటే మొత్తం మురుగునీరు మొత్తము రోడ్డు మీదనే ఉంటుంది. ఆ రోడ్డు మీద ఆ మురుగునీళ్ళకెళ్ళి నడుస్తారు, ఇళ్లలోకి పోతారు, వస్తుంటారు. చూడు, రోడ్లపైకి చేరుకోగానే మరమ్మతులకు గురైన కాళ్ళు అంట. ఇట్లా రోడ్ల మీదకి రాగానే కాళ్ళు ఫెయిల్ అయిపోతున్నాయి. మహీంద్రా హిల్స్ నుంచి వస్తున్న ఊట నీరు. సో నిజంగానే ఇదైతే చాలా ప్రాబ్లం ఉంది. సో దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు రామాంజనేయ నగర్ సమస్య ఏదైతుందో దాన్ని తీర్చడానికి కృషి చేయాలని చెప్పి మా నమస్తే మల్కాజ్గిరి ఛానల్ తరఫున కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఆ కాలనీ వాసులు మాకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఈరోజు దినపత్రికల్లో వచ్చింది. సో దాన్ని మీకు చేయడం అవుతుంది అధికారులకు, ప్రజాప్రతినిధులకు. సో దయచేసి రామాంజనేయ నగర్ వాళ్ళ సమస్యలను పట్టించుకొని వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. సో ఇది ఈరోజు నమస్తే మల్కాజ్గిరిలోని